హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ, ఐఆర్, పీఆర్సీలపై ఇప్పుడే అప్డేట్ అందింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకుండా అయితే పోయిందని చెప్పాలి. సో, ముఖ్యంగా 1వ తేదీన జీతాలు చెల్లిస్తాం, మెరుగైన పీఆర్సీ అందిస్తాం, మధ్యంతర భృతి, ఐఆర్ ఇస్తామని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరటం లేదు. ప్రతి నెల 1వ తేదీన జీతం రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు 11 లేదా 12వ తేదీ వరకు రాకపోవడంతో మధ్యతరగతి ఉద్యోగుల బ్రతుకులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఈ నూతన ఏడాదిలోనైనా పరిస్థితి మారుతుందని ఆశించిన ఉద్యోగులకు జనవరి 1న నిరాశ ఎదురైంది. సాయంత్రం 6 గంటలైనా సరే బ్యాంకులలో ఖాతాలలో అయితే డబ్బులైతే జమ కాలేదు ఇప్పుడు. సో, పెన్షన్‌లకు డబ్బులు అందకపోవడంతో తీవ్ర నిరాశ అయితే చెందారు. సో, జనవరి 1 రాత్రి నుండి కొన్ని శాఖల వరకు జీతాలు క్రెడిట్ అవ్వడంతో అందరికీ అవ్వకపోవడంతో ఆందోళన అయితే కొనసాగింది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా గణాంకాలను పరిశీలిస్తే సుమారు 46,000 మంది పెన్షనర్స్ అయితే ఉన్నారు. 2024 జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలంలోనే దాదాపు 956 మంది పదవీ విరమణ పొందారు. ఒక్కొక్క ఉద్యోగికి సగటున యావరేజ్‌గా రూ. 50,00,000 వరకు ఆహ్, ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నమాట. మొత్తం రూ. 478,00,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్‌లో అయితే ఉన్నాయి. 30-38 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేసిన చివరికి గ్రాట్యుటీ, సెలవుల, జీతాల కోసం కార్యాలయాల చుట్టూ అంటే ఎన్యూడ్ లీవ్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటం అత్యంత దురదృష్టకరం. కొంతమందికి ₹1,00,00,000 వరకు రావాల్సి ఉన్న ప్రభుత్వం నుండి చిల్లిగవ్వ కూడా అందకపోవడంతో వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు, పిల్లల పెళ్లిళ్లకు ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు సకాలంలో పడకపోవడం వల్ల ఉద్యోగులు సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. లోన్లు, ఈఎంఐ లోన్ ఈఎంఐ 1వ తేదీనే లేదా 2వ తేదీన జీతం పడి 10 రోజులు ఆలస్యమైతే పెనాల్టీలు పడడమే కాకుండా 1, 2 తేదీలలో పడాల్సిన జీతం 10వ తేదీ వరకు రాకపోయినా సో, ఈఎంఐలకు పెనాల్టీలు పడటమే కాకుండా భవిష్యత్తులో రుణాలు పొందేందుకు అర్హత కూడా తగ్గిపోతుంది. ప్రభుత్వం మాత్రం 12వ పీఆర్సీ ఊసే ఎత్తటం లేదు. ఐఆర్ గురించి అడిగితే ఆ ఒక్కటి అడగొద్దు అన్నట్టు వ్యవహరిస్తోంది. హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయటం లేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగినట్లు ఇప్పుడు కూడా మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగుల పక్షాన నిలబడాల్సినటువంటి సంఘ నాయకుల మౌనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏపీ ఎన్‌జీఓస్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వంటి పెద్ద సంఘాల నేతలు ప్రభుత్వం నుండి చిన్న ప్రయోజనం కలిగితే ఘనత ఘనంగా చెప్పుకుంటారు. కానీ వేలాది కోట్ల బకాయిలు, వేతనాల ఆలస్యంపై ఎందుకు ప్రశ్నించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు నోరు మెదపకపోవడంతో సాధారణ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 1న వేతనాలు పడేలా చూడటంతో పాటు పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఐఆర్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగ లోకం అయితే కోరుకుంటోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి తమ హక్కు అని, అది భిక్ష కాదని ఉద్యోగులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు.